తిరుమల తిరుపతిలో మఠాలన్నీ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, వ్యాసరాజ మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతుందని తిరుపతి జనసేన నేత కిరణ్ సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ పీఠాధిపతులకు స్థలాలు కేటాయించారని, వ్యాసరాజ మఠం కేంద్రంగా పెద్ద స్కామ్ జరుగుతుందన్నారు. 70 నుంచి 80 లక్షలు వసూలు చేస్తున్నారని, వాటిలో పోలీసులకు, నాయకులకు, అధికారులకు వాటా ఇస్తున్నారని కిరణ్ రాయల్ విమర్శించారు. విశాఖ పీఠంలో రహస్య గదులు నిర్మించారని, ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనవరి 4వ తేదీ కేటాయిస్తే ఏప్రిల్లో రాజీనామా చేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అవి అన్నీ అన్యాయంగా వచ్చి ఆ తర్వాత వచ్చినవన్నీ లాబియింగ్తో అక్రమంగా వచ్చినవే. బోర్డు అయితే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి సిఫార్సుతో వచ్చిన మాత్రమే. తిరుమలలో అవినీతి ఉనింది 2004 ముందు. అది కలుపు మొక్కలు మాత్రమే మారగానే ఉనింది. తీసేస్తూ ఉన్నారు, మళ్ళా మలుస్తూ ఉన్నాయి. అవినీతి అంత తక్కువగానే ఉనింది. 2004 తర్వాత అజయ్ కలాం రెడ్డి ఈఓ అయిన తర్వాత, మన ధర్మారెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత అది మహావృక్షం అయ్యింది. అది ఎంత మహావృక్షం అయితే, మా పూర్వీకులు ముందు చేస్తూ ఉన్న సమాంతర వ్యవస్థ, మా బంధువులైతే ఏమి, మా దగ్గర స్నేహితుల తండ్రులైతే ఏమి, సమాంతర వ్యవస్థని నడుపుతూ ఉన్నారు అతి కొద్దిగా. ఈరోజు టీటీడీలోనే ఆ సమాంతర వ్యవస్థ, పంచాయతీ అండ్ రెవెన్యూ, తర్వాత రెండవది వచ్చేసి విజిలెన్సు, మూడవది హెల్త్, నాలుగవది ఇంకా జేఈ ఆఫీస్ అంటే అది